హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో కొత్తిమీర చికెన్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. సో ఇక్కడ మనం నాన్ వెజ్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక అందులో 2 బగారా ఆకులు, తర్వాత మసాలా దినుసులు, ఇలాచీ, లవంగం, షాజీరా, దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత టూ ఆనియన్స్ అనేవి పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవుతాయి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని చీలికలాగా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా పుదీనా అయితే వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కట్ట, అంటే ఒక కట్టలో హాఫ్ పుదీనా అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఒక కట్టలో హాఫ్ కొత్తిమీరని నేను అయితే వేసుకున్నాను. వేసుకొని ఇవి కూడా మంచి ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలో పుదీనా స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి పుదీనా అనేది మనం కొంచెం ఎక్కువ వేసుకున్న బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉన్న చికెన్ అయితే తీసుకున్నాను. సో చికెన్ అయితే ఇక్కడ క్లీన్గా వాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. చికెన్ త్వరగా ఫ్రై అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా చికెన్ అనేది ఉడికిపోతుంది అన్నమాట. ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవుతుంది. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. చికెన్ పైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చికెన్ పైకి కొంచెం వాటర్ లాగా వచ్చి అంతా కూడా ఇంకిపోతుందన్నమాట. అప్పుడు మళ్ళీ ఒకసారి మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు, అలానే 3 టేబుల్ స్పూన్ నేను కారం అయితే వేసుకున్నాను. మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కారం అనేది ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ మసాలా దినుసులు, మసాలా, పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేనైతే 3 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం యూజ్ చేశాను. అవన్నీ కొంచెం ఘాటుగానే ఉంటాయి మసాలాలు కాబట్టి 3 టేబుల్ స్పూన్ వరకే వేసుకున్నాను. ఒక టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. సో ఈ టమాటా వేయడం వల్ల చికెన్ అనేది కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. తర్వాత మూత పెట్టేసి టమాటాను మగ్గించుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటా అనేది మంచిగా మగ్గిపోతుంది. మనం చికెన్లో కలిపేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. అంటే గ్లాస్ అనేది చిన్న సైజు ఉంది కాబట్టి నేను 2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. మీరు పెద్ద సైజు గ్లాస్ తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. సో మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. స్టవ్ అనేది హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఉడికించుకోండి. సో ఇలా ఉడుకుతూ ఉన్న స్టేజ్లో 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. సో నేనైతే ఇక్కడ చికెన్ మసాలా పొడిని కూడా వేసుకున్నాను. సో ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. అందుకే నేను ఇది యూజ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీరనైతే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కట్టల కొత్తిమీరనైతే యూజ్ చేశాను. సో మనం కొత్తిమీర వేసుకునే ముందు కొత్తిమీరను మంచిగా కడిగేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీరలో కొంచెం ఎక్కువగా మట్టి అనేది ఉంటుంది. వాటర్లో కొంచెం నానబెట్టి మంచిగా కట్ చేసుకొని క్లీన్గా కడిగేసుకొని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడికించుకోవాలి. కొత్తిమీర కూడా చికెన్లో మంచిగా కలిసిపోయి ఉడికిపోతుంది. సో ఈ కర్రీ చేస్తున్నప్పుడు ఇంట్లో ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ స్టేజ్లో మనం కొంచెం టేస్ట్ చూసి మనకు కొంచెం ఉప్పు కనుక తక్కువ ఉంటే కనుక ఉప్పు అయితే వేసుకోండి. సో మేమైతే నార్మల్గా ఉప్పు కారం తింటాం కాబట్టి నేను నార్మల్గానే వేసుకున్నాను. కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. అంటే మనకు కొంచెం గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగానే ఉడికించుకోవాలి, గ్రేవీ వచ్చేంత వరకు. సో ఫైనల్గా నేనైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అంటే చికెన్ అంటే నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఫైనల్గా అయితే చికెన్ కొత్తిమీర కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఈ కాంబినేషన్కి అయితే బగారా రైస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ చపాతీతో తిన్నా కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి. లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.